హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీక్ ఆఫ్ కదా, సండే. ఎంచక్క లేట్గా లేచా అనమాట. ఎందుకంటే చలి ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు టైం ఎంత తెలుసా, 8 కావస్తుంది. అయినా సరే చలి ఎక్కువ ఉందనమాట. దట్టు ఈరోజు కొంచెం వీక్ ఆఫ్ కాబట్టి లేజీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ కాఫీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట. నైట్ లేట్ అయిపోయింది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సండే కదా అన్నట్లుగా సింక్లో సామాన్లు నైట్ తిన్నవి అట్లే పెట్టేసాను అనమాట. కొంచెం బద్ధకం అయ్యి అందుకే ఇంకా అవి అట్లే పెట్టేసి ఇప్పుడు మార్నింగ్ లేస్తేనే ట్యాంక్లో వాటర్ కూడా ఎంత కూల్గా ఉన్నాయంటే ఐస్ క్యూబ్స్ ఎట్లా పట్టుకుంటామో అట్లా ఉన్నాయన్నమాట. సో అందుకే కొంచెం హ్యాండ్ మొత్తం తిమ్మిరిలాగా అనిపిస్తే వేడివేడిగా టీ పెట్టుకొని తాగేస్తున్నాను అనమాట. అది మ్యాటర్. సో ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ దట్టు ఈరోజు పొలంలో వెళ్దామని అనుకున్నాం అనమాట అందరం కలిసి. సో అక్కడ మంచిగా పిల్లలు బాగా ఆడుకుంటారు. అందులో ఏం ఎక్కువ ఎండ లేదులేండి, లైట్గా మంచి అయితే కురుస్తుంది కదా. సో అక్కడ వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు. సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను అనమాట. అంటే అలాంటి చోట అంటే పొలంలో వెళ్ళి లంచ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. పచ్చటి పొలాలలో మధ్యలో కూర్చొని అండ్ అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అంటే పొగాకు వేస్తున్నారండి, పొగాకు మొత్తం కోసేస్తున్నారనమాట. ఇంతకుముందు అయితే మనకి దాంట్లో పండు మిరపకాయలు అయితే వేస్తున్నారు, కానీ ఇప్పుడు పొగాకు మనకేం పెద్దగా యూజ్ కాదులేండి అది. సో జస్ట్ వెళ్ళి అట్లా పిల్లలతో పాటు కొంతసేపు అట్లా టైంపాస్ చేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అంటే ఎంతో దూరం లేదండి, దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్సే. సో తెలిసిన వాళ్ళదని కాదు, రెగ్యులర్గా వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏమనరు. సో అప్పుడప్పుడు అట్లా వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. పిల్లలతో పాటు వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది అనమాట. అందరం కలిసి వెళ్తామని అనుకున్నాము, బట్ కొంతమంది డ్రాప్ అయిపోయారు. వస్తామని చెప్పేసి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చారనమాట. సో అందుకోసం మేము మట్టుకే వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువ రెసిపీస్ ఏం లేదండి, జస్ట్ అట్లా ఎగ్స్ బాయిల్ చేసుకొని కలర్ రైస్ అయితే చేసుకొని తీసుకొని సండే కదా, ఎందుకు అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లోనే కదా, ఇంటికి దగ్గరలోనే మాకు పొలము. సో పిల్లలతో పాటు నేను కూడా సరదాగా వచ్చాను అనమాట. పిల్లలకి ఇక్కడ తినాలనిపించిందంట, అందుకే అంటే మిగతా పిల్లలకి కనిపించలేదు ఎందుకంటే వాళ్ళు బిహైండ్ కెమెరా ఉంటారనమాట. సో పొలంలో పచ్చగా పొలము అండ్ లైట్గా స్నో అయితే పడుతుంది, బాగా అనిపించింది. అందుకే కొంతసేపు పొలంలో అట్లా వచ్చామన్నమాట. టైం 12:30 అవుతుంది అంతే. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఇంటికి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. పదండి. మనకి ఊరు దగ్గర పొలాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి తీరిక ఉండదు, కానీ ఇక్కడ దగ్గరలో ఇంటి దగ్గరలో పొలం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి అయితే బాగా ఇష్టంగా వెళ్తూ ఉంటారు. సో పిల్లలైనా మేమైనా అంతే. అండ్ ఇంకొక 2 days ఉంటే ఇవన్నీ కట్ చేస్తారనమాట. ఇవన్నీ బాగా పండు పడిపోయాయి కదా, మొత్తం తీసేస్తారు. సో అంటే పిల్లలకి ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే తినేస్తున్నా. ఇక్కడ బాగా అనిపించింది, అంటే కొంచెం ఎండగా కొంచెం చల్లగా అట్లా బాగా అనిపించింది. సో ఆఫ్టర్నూన్ వరకు ఇంకా వీడియో తీసి ఇంటికి వెళ్ళి ఒక న్యాప్ అయితే తీసుకున్నామండి, చాలా అలసిపోయామన్నమాట. సో ఇది ఈవినింగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నా ఇది. అంటే నూడిల్స్ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఓ మాదిరిగా వచ్చాయండి, మరీ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. కానీ ఇది హాట్ వాటర్లో ఇంకా కొంచెం సేపు బాయిల్ అవ్వాల్సింది. బట్ నేనేంటంటే ఎక్కడ మెత్తపడిపోతాయి, మొత్తం మెత్తగా అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం 50% కుక్ అయిన తర్వాత తీసేసాను అనమాట. మొత్తం 90% కుక్ అయితేనే అది బాగా టేస్ట్ అనిపిస్తుంది. సో నేను చేసిన గజిబిజికి ఇంకా ఓ మాదిరిగా వచ్చిందండి, అంత పెద్ద పర్ఫెక్ట్ ఏం రాలేదు. సో ఇప్పుడైతే ఇవి తీసేసి బాగా కుక్ అయిన తర్వాత తీసేసి, అంటే ఒకసారి ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ టైం బాగా చేస్తాను కదా. సో అందుకు ఈసారి అయితే షేర్ చేస్తున్నా. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఇట్లా బాగా కుక్ ఒక్కటే అవ్వలేదండి, అంతే, మంచిగా కుక్ అవ్వలేదు. సో మిగతా అంతా ప్రాసెస్ బాగానే ఉంది. మేము స్పైసీ కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ వేసాను. అండ్ ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం సపరేట్ చేయాలన్నమాట. సపరేట్ చేసేసి దీంట్లో కూల్ వాటర్ ఉంటాయి కదా, ఐస్ వాటర్, అది యాడ్ చేస్తున్నా, ఎందుకంటే మొత్తం స్టిక్కీ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇదైతే నా ఓన్ రెసిపీ అయితే కాదు, నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశాను. బట్ నేను దీంట్లో మిరియాల పౌడర్ ఒక్కటే లేదండి, మిరియాల పౌడరు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్, ఈ 3 వేయలేదనమాట. ఈ 3 వేస్తేనే బాగుంటుంది. ఈ 3 వేయలేదు నేను. సో సోయా సాస్, నూడిల్స్ది మసాలా అయితే ఉంది, సో అది యాడ్ చేశాను అనమాట.
అండ్ దీంట్లో యాజ్ యూజువల్ ఇంకా ఎగ్, వెజిటేబుల్స్ మనకి ఏం కావాలో అవి వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ ప్యాన్ తెలుసు కదా, బయట మనకు చైనీస్ ఫుడ్ సెంటర్లో కూడా ఇలాంటి ప్యానే యూజ్ చేస్తారు. బికాజ్ దీంట్లో బాగా మిక్స్ చేయడానికి వస్తుందని చెప్పేసి. ఎగ్ అయితే 2 eggs యాడ్ చేస్తున్నా పిల్లలిద్దరికి అని చెప్పేసి. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇట్లా బాగా పోపు పెట్టేశానండి. బాగా అది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసి కూల్ వాటర్ వేసేసి పక్కా తీసేసా. అండ్ దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా, ఆయిల్ ఎక్కువ వేసి దీంట్లో ఎగ్స్ అయితే కొంచెం ఇట్లా చేసేసి వెజిటేబుల్స్ క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. సో దీంట్లో నూడిల్స్ పౌడర్ ఒకటి యాడ్ చేశానండి. నేను ఏదైనా రెసిపీ చేస్తే అది బాగా వస్తుందని చెప్తాను, లేకపోతే పోయిందని చెప్తాను. అంతేగాని బాగా రాలేకున్నా సరే బాగా వచ్చిందని అయితే చెప్పను. సో ఇది ఒకటైతే ఫెయిల్ అయిందండి. అంటే ఫెయిల్ అంటే నా మిస్టేక్ అది, నేను అది నూడిల్స్ ఒకటి కుక్ చేయలేదు సరిగ్గా, అంతే. స్పైసీ కొంచెం తక్కువ యాడ్ చేస్తాను అంతే. ఇంకా మీరు కావాలంటే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే చేసుకోమని నేను చెప్పట్లేదు. సో మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇంకా నూడిల్స్ అన్నీ వేసేసి మిరియాల పొడి చెప్పాను కదా వేయలేదనమాట. సో ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసాను అంతే. ఇంకా నెక్స్ట్ డే మండే కదండి, మండే రోజుకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకి స్నాక్ లాగా ఇచ్చేసి తిన్న తర్వాత ఇంకా నైట్ పడుకునే ముందు ఇవైతే ఈరోజు అయితే నాన్ వెజ్ రెసిపీస్ ఏం చేయలేదండి. ఇంకా జస్ట్ సండే ప్యూర్ వెజిటేరియన్తో అయిపోయిందనమాట. అంటే పిల్లలేమో తిననన్నారు, ఇంకా మా వారంటే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఈరోజు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి మార్నింగ్ వెళ్ళిపోయి లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా నా ఒక్కదానికోసం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనేం తెప్పించుకోలేదు. సో ఇంకా వెజిటేబుల్ రైస్ అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నా, పెరుగు పచ్చడి అంతే. ఇంకా ఈవినింగ్ అయితే శనగల కర్రీ ఉంటుంది కదా, అది పరోటా చేద్దామని చెప్పేసి మార్నింగే, సండే రోజు మార్నింగే పిండి తడిపి పెట్టేసాను అనమాట, మైదా పిండి. దానికోసం మసాలా రెడీ చేస్తున్నా. మసాలా అయితే అయిపోయింది. సో ఇంకా తెలుసు కదా మసాలా, ధనియా, సాహి జీరా, బిర్యానీ పౌడర్, బిర్యానీ ఆకు, ఇంకా కస్తూరి మెంతి, ఇంకా అన్ని మసాలాలన్నీ కలిపేసి ఇట్లా మళ్ళీ 1 weekకి స్టోర్ చేసి పెట్టుకుంటారు. మొన్న మనం చేసి పెట్టుకున్నాం కదా లాస్ట్ సండే, అది అయిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం. దీంట్లో శనగలు, కాబోలి శనగలు అంటాం కదా, అవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నా. దీంట్లో ఇంకా యాజ్ యూజువల్ గసాలా, నువ్వులు, కొబ్బరి పేస్ట్ వేసేసి మనం రెడీ చేసుకున్న మసాలా వేసేసుకున్నా అంతే. పరోటా కూడా ఇది ఫస్ట్ టైం అండి బాబు. ఈరోజు సండే అన్ని ప్రయోగాలే అయిపోయినాయి అనమాట. సో పరోటా కూడా అంటే ఇదైతే పర్ఫెక్ట్ వచ్చిందండి, బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మనము పరోటా కొంచెం చేయడానికి రిస్కీ ఫీల్ అవుతాం, కానీ చూసారా ఎంత యమ్మీగా ఉందో. కర్రీ బాగుంది అండ్ పరోటా కూడా మంచి టేస్టీగా వచ్చింది. సో నెక్స్ట్ టైం నేను ఇంట్లోనే పరోటా చేయగలను. చూసారా ఎంత బాగా పొరలు వచ్చేసింది అనమాట. సో పరోటా ఓకే, నూడిల్స్ ఫెయిల్ అయినా సరే పరోటా బాగా వచ్చింది. అండ్ మా వారు వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ అట్లా వేసేసి హీట్ చేసి ఇస్తున్నాను అనమాట. సో చెప్పాను కదా మా వారు ఆఫీస్కి వెళ్ళారని చెప్పేసి. నైట్ 9 అయిపోయింది, హాట్ బాక్స్లో పెట్టేసి హాఫ్ కాల్చిన తర్వాత మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత ఆయిల్ వేసి హీట్ చేసి ఇస్తున్నా. కొన్ని తెలియనివి ఒక్కసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం మనం సక్సెస్గా చేస్తాము. బట్ నూడిల్స్ అయితే కొంచెం ఫ్లాప్ అయినట్లే. ఇది పరోటా అండ్ కర్రీ అయితే బాగానే వచ్చిందండి. సో బాగానే చేశాను. అంటే ఏదైనా చూసి చేస్తాను కదా, అది నాకు ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఇది పరోటా నేను ట్రై చేశాను ఇంట్లో, బాగా వచ్చింది. అంటే పొరలుగా బాగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈరోజు సండే, ఇంకా సండే రోజు నాన్ వెజ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదన్నమాట. సో ఓన్లీ వెజిటేరియన్. ఎందుకంటే తినాలని నాన్ వెజ్ రెసిపీస్ ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ తినాలనిపించలేదు మెయిన్గా. అందుకే పరోటాకైతే మార్నింగ్ పిండి తడిపి పెట్టేశాను, మైదా పిండి, ఇది మైదా పిండి. సో మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు. కాకపోయినా పరోటా పర్ఫెక్ట్గా రావాలంటే మనకి మైదా పిండే కరెక్ట్ అనమాట. కాకపోతే కొంచెం ఎక్కువసేపు పిండి తడిపి పెట్టేస్తే బాగా వస్తుంది. సో బాగా వచ్చింది, నాకు ఫస్ట్ టైం చేసిన పరోటా నేను, బాగా వచ్చింది. కర్రీ కూడా బాగా సెట్ అయింది. సో అది సండే రోజు అయిపోయిందండి. సండే ఈరోజు నైట్, మార్నింగ్ అంతా కొంచెం అట్లా పొలంలోకి వెళ్ళొచ్చేసరికి కొంచెం అలసిపోయినట్లుంది, అందుకే నిద్ర వస్తుంది. ఇప్పుడు తింటేనే నిద్ర వస్తుంది. సో ఓకేనా, ఇప్పుడైతే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.